గణపతి పప్ప మోరియా అగ్లబరస్తు జల్దియా. ఇవాళ మా గల్లీలో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. అసలు అమెరికాలో 9 days పాటు వినాయకుడిని పెట్టడం ఒక ఎత్తు అయితే నిమజ్జనం చేయడం ఇంకొక ఎత్తు. దాని వెనకాల ఉండే టెక్నికాలిటీస్, ప్రాబ్లమ్స్, మనం మెయింటైన్ చేయాల్సిన స్టాండర్డ్స్ ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను పువ్వులు కోస్తున్నాను. అంటే వినాయకుడు నూరేగిస్తాం కదా, అప్పుడు ఆయన మీద జల్లడానికి పువ్వులు, ఈవెన్ నిమజ్జనం చేయడానికి నీళ్ళల్లో కూడా వేస్తాం కదా పూజకి, దానికి పనికి వస్తుందని ఫస్ట్ పువ్వులు కోసి తర్వాత రెడీ అయిపోయి నేను స్టార్ట్ అయ్యాను. షార్ట్ వీడియోలో చూసుంటే మీకు ఆల్రెడీ తెలుసుండేది, మేము అందరం సేమ్ కైండ్ ఆఫ్ టీ షర్ట్స్ వేసుకున్నాము వినాయకుడి నిమజ్జనం కానీ. ఆ టీ షర్ట్ ఎట్లా కస్టమైజ్ చేసాము అని నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించేశాను. ఊరేగింపు అంటే తీన్మార్ ఎలాగో వేస్తాం, దాంతో పాటు కొంచెం ప్రాపర్ డాన్స్ కూడా చేద్దామని దానికోసం స్టెప్స్ ప్రాక్టీస్ చేసాము. వచ్చిన వెంటనే ఏదో అలా అప్పటికప్పుడు 4 స్టెప్పులు కంపోజ్ చేసుకుని 2 సార్లు అయితే ప్రాక్టీస్ చేసేసాము. వెళ్ళిపోతున్నాడు కదా అని వినాయకుడితో ఒక ఫోటో సెషన్ కూడా చేసాము. వినాయకుడితో ఫోటో సెషన్ అయిపోయాక ఫస్ట్ మేము బ్లూటూత్ స్పీకర్స్ చెక్ చేసుకుని పాటలన్నీ ఏం ప్లే చేయాలి ఊరేగింపు అప్పుడు అని ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ ప్రిపరేషన్స్ ముందు రోజు చేసుకోవాల్సినవి, కానీ మేము పొద్దున్నే చేసుకున్నాము. నెక్స్ట్ లడ్డు ఆప్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నిమజ్జనం ప్రాసెస్ లడ్డు ఆప్షన్ తో స్టార్ట్ చేస్తున్నాము. ఆప్షన్ స్టార్టింగే $51 తో స్టార్ట్ అయింది. అసలు లడ్డు టోటల్ గా ఎంతకెళ్ళి ఉంటుందో మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి. నేను వీడియో ఎండ్ లో చెప్తాను ఎంతకెళ్ళిందో. అసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బిడ్డు పాడుతూనే ఉన్నారు. ఒకటోసారి, రెండోసారి అనడం, మూడోసారి అనే లోపల మళ్ళీ ఇంకో ఫిగర్ చెప్పడం, ఇదే నడిచింది. అసలు లడ్డు ఆప్షన్ ఆల్మోస్ట్ ఒక 1.5 hours నడిచుంటది. నేను నా లైఫ్ లో రియల్ లైఫ్ లో చూసిన ఏకైక ఆప్షనే ఈ లడ్డు ఆప్షన్. సినిమాల్లో చూడడమే తప్ప రియల్ లైఫ్ లో పెద్దగా చూడలేదు. ఇండియాలో కూడా నాకు తెలిసి ఏ వినాయకం అంటే మా ఇంటి దగ్గర ఉన్న వినాయక మండపంలో పెద్ద లడ్డు ఆప్షన్ చేసినట్టు నాకు గుర్తులేదు. బట్ చందాలు మాత్రం బాగా కలెక్ట్ చేసే వాళ్ళము. మా ఇంటి దగ్గర గణేష్ పెట్టినప్పుడు మా మమ్మీ నన్నే పంపించేది చందాలు కలెక్ట్ చేసుకురమ్మని. చిన్నప్పుడు అసలు వినాయక చవితి వస్తుందంటే ఒక 1 month ముందు నుంచి హడావిడి స్టార్ట్ అయిపోయేది. చందాలు కలెక్ట్ చేయడము, దాని తర్వాత వెళ్ళి వినాయకుడిని మేము ధూళిపేట వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. అక్కడికి వెళ్ళి తీసుకురావడం, మొత్తం ప్రిపరేషన్స్, ఆ 9 days 7 days వినాయకుడిని పెట్టడము. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు రియాలిటీ, ఈ కప్పులు ఉన్నారు కదా, ఈ ఆంటీ అంకుల్, వీళ్ళు లడ్డూని ఆప్షన్లో బిడ్ చేశారు. సో వీళ్ళకి సాల్వా అవి కప్పి వీళ్ళకి ఆ లడ్డు చేతికిచ్చి సత్కరించుకోవడం టైప్స్ అనమాట. అయినా వాళ్ళు మాత్రం అంత పెద్ద లడ్డుని ఏం చేసుకుంటారు, అక్కడ ఉన్న అందరికీ పాపం పనిచేశారు. ఆప్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నార్మల్, ఇవాళ పెద్ద పూజ అవి ఏం ఉండదు, జస్ట్ నార్మల్ గా వినాయకుడికి హారతి ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో మేము నిమజ్జనం చేసేది ఎక్కడో కాదు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీకు చూపిస్తాను. మా గల్లీలోనే ఫస్ట్ హౌస్ నుంచి లాస్ట్ హౌస్ వరకు జస్ట్ అలా ఊరేగించి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్లో, అంటే కిడ్స్ కోసం సెటప్ చేస్తారు కదా సమ్మర్ పూల్ అని, ఆ పూల్లో వాటర్ వేసి కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు అవన్నీ జల్లి ఆ వాటర్ లో నిమజ్జనం చేస్తాము. ఒక 2 weeks అలా పడుతుంది నిమజ్జనం అవ్వడానికి, ఎందుకంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాబట్టి. అండ్ వన్స్ వినాయకుడిని కార్ మీద ఎక్కించిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మ్యూజిక్ పెట్టుకుని చలో డాన్స్ షురు. సో యూజువల్ గా వినాయకుడిని గల్లీలో పెట్టాలన్నా, లేదంటే ఇట్లా ఊరేగించాలన్నా, పబ్లిక్ లో అట్లా సౌండ్ పెట్టి తీన్మారు అవి ప్లే చేయాలన్నా కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఇండియాలో అయినా సరే తీసుకోవాలి. నాకు బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు అంతా అవన్నీ తీసుకురావడానికి ఆ పేపర్ వర్క్ అంతా నేనే చేసేదాన్ని. సో యూఎస్ అయినా సరే ఇంకొంచెం ఎక్స్ట్రా పర్మిషన్సే తీసుకోవాలి. బట్ మేము వినాయకుడిని పెట్టిన గరాజ్ ఆ స్ట్రీట్ లో కొన్ని ఇండియన్ ఫ్యామిలీస్, అంటే ఏషియన్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. సో ముందే చెప్పేసాం వాళ్ళకి, ఏమైనా కొంచెం లౌడ్ మ్యూజిక్ వచ్చినా ఏమీ అనుకోద్దని, ఈ 9 days కొంచెం ఇగ్నోర్ చేయమని. అండ్ ఆల్సో వి మేడ్ ష్యూర్ ఈ 9 days కూడా ఈవినింగ్ 8 o'clock తర్వాత లౌడ్ మ్యూజిక్ అవి పెట్టకుండా, లో వాయిస్ లో పెద్ద గోల్ చేయకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేసాము. కానీ ఇది లాస్ట్ డే, సో ఇంకా ఖచ్చితంగా లౌడ్ మ్యూజిక్ ఉంటుంది. ఎంత లో చేయడానికి ట్రై చేసినా మనకే వినబడదు కాబట్టి అందరికి జస్ట్ చెప్పేసి మేము మా డాన్సులతోటి, తీన్మార్ తోటి ఊరేగింపు స్టార్ట్ చేసాము. ఊరేగింపు ఓన్లీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకే. కార్నర్ లో ఇంకొక హౌస్ లో మేము టబ్ సెటప్ చేసి అక్కడ నిమజ్జనం ప్లాన్ చేసాము. జస్ట్ ఒక 8-9 houses క్రాస్ చేస్తామంతే. దానికి మేము 3 hours తీసుకున్నాము. మంచిగా మెల్లిగా డాన్సులు చేసుకుంటూ ఒక 3 hours పాటు ఊరేగించాము. అందరం హ్యాపీ మూడ్ లో ఉంటే అప్పుడు వచ్చాడయ్యా పోలీసు. ఏంటిది, ఎందుకు చేస్తున్నారు, అసలు వాట్ ఈస్ దిస్ సెలబ్రేషన్ డీటెయిల్స్ అడిగాడు. యాక్చువల్లీ ఎవరో కంప్లైంట్ ఇచ్చుంటారు. కంప్లైంట్ ఇవ్వకుండా అయితే కంపల్సరీ పోలీస్ రాడు. ముందే అందరికి చెప్పి పెట్టినా కూడా వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేశారు. బట్ పోలీస్ మంచోడు ఉండే, అంటే వాస్ క్యూరియస్ అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఇదంతా అని. సో ఏం అనలేదు, జస్ట్ తొందరగా ర్యాప్అప్ చేసేయండి, ఎక్కువ గోల చేయకండి. అండ్ ఈ రోడ్ మీద మనం పువ్వులు అవి వేస్తాం కదా, అవన్నీ కూడా మనమే క్లీనప్ చేయాలి. అవన్నీ క్లీనప్ చేసేయండి, నేను కొంచెంసేపు ఉండి చూస్తాను మీ సెలబ్రేషన్ అని చెప్పి ఉండి చూసేసి వెళ్ళాడు. యాక్చువల్లీ ఇట్లాంటివన్నీ
చేయడానికి ఇక్కడ పర్మిషన్ ఇస్తారు కానీ రెసిడెన్షియల్ ఏరియాలో కాదు, బయట ఎక్కడన్నా చేసుకోవాలి. కానీ మా కమ్యూనిటీలో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అండ్ అందరూ ఫ్రెండ్లీ పీపుల్ అని చెప్పి మేము కొంచెం లిబర్టీ తీసుకొని చేసాము. బట్ స్టిల్ ఎవరికో డిస్టర్బెన్స్ అనిపించి ఉండుంటుంది. తప్పులేదులే, నేను ఆ పోలీసుని మీరు మాతో పాటు మీరు కూడా డాన్స్ చేయండి అని అడిగాను. ఆయన నేను డాన్స్ చేయను కానీ జస్ట్ చూస్తాను అని చెప్పి పాపం బాగానే చాలాసేపే ఉండి చూసి వెళ్ళాడు. ఆ పోలీస్ ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఇంకా పోలీస్ వచ్చి వెళ్ళాడు అంటే కొంచెం ఎన్వైరన్మెంట్ టెన్స్ అవుతుంది కదా. అందుకని మేము ఒక 10-15 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాము, టీ బ్రేక్ లాగా తీసుకొని అందరము కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఊరేగింపు మొదలు పెట్టేసాము. కానీ ఈసారి తొందరగా ఫినిష్ చేయడానికి మాక్సిమం ట్రై చేసాము, ఎక్కువ గోల చేయకుండా. కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు కూడా అలానే ఉంటారు. మా ఈ సెలబ్రేషన్ చూసి వేరే అమెరికన్స్ కూడా వచ్చి అసలు ఏంటిది అని చెప్పి వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా 4 స్టెప్పులు నేర్పించి వాళ్ళతో కూడా తీన్మార్ వేయించాము. సో అంటే 2 రకాల మనుషులు ఉంటారు, కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంబ్రేస్ చేసే వాళ్ళు ఉంటారు. ఆఫ్టర్ ఆల్ ద ఫన్ నిమజ్జనం చేయాల్సిన టైం రానే వచ్చింది. ఇంకా మేము స్ట్రీట్ ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ మేము లాస్ట్ వీక్ ఒక రోజు కిడ్స్ కి ప్లేడో గణేష మేకింగ్ కాంపిటీషన్ పెట్టాము. సో ఆ వినాయకుళ్ళని మనం ఊరేగించిన వినాయకుడిని మొత్తం అన్ని కలిపి ఒకటేసారి నిమజ్జనం చేయాలి అన్నది ప్లాన్. ఒక చిన్న టబ్ ఉంటే ఆ టబ్ లో వాటర్ వేసి పువ్వులు వాటితో డెకరేట్ చేసి ఇంకా నిమజ్జనం చేయడం స్టార్ట్ చేసాము. కిడ్స్ అందరూ మెల్లిగా 1 by 1 గణేషులను అందరినీ నిమజ్జనం చేశారు. నిమజ్జనం అయిపోయి కంప్లీట్ గా వాటర్ లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ ని మట్టిలో పోసేస్తాము. ఇంతసేపు ఫన్ చేసాము, అంతా బాగానే ఉంది కానీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఒక చిన్న టింజ్ ఆఫ్ బాధ అనేది వస్తుంది. వినాయకుడిని మిస్ అవుతాము. అట్ ద సేమ్ టైం ఇన్ని డేస్ అందరం కలిసి బాండ్ అయ్యి ఫన్ చేసి యాక్టివిటీస్ చేసి డైలీ ఈవినింగ్స్ టైం స్పెండ్ చేసాము. ఇంకా రేపటి నుంచి సాయంత్రాలు కొన్ని రోజులు బోసిపోయినట్టు అనిపిస్తుందేమో. ఈ చిన్న వినాయకుడిని నిమజ్జనం చేసేసిన తర్వాత మన మెయిన్ వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేసాము. చిన్నప్పుడు మాకు ఒక రిచువల్ ఉండేది, వినాయకుడిని నిమజ్జనం చేసి రిటర్న్ ఇంటికి వస్తూ పారడైజ్ లో యూనివర్సల్ బేకరీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి బర్గర్ తిని నైట్ ఇంటికి వచ్చే వాళ్ళము. నాకు ఇప్పుడు ఈ నిమజ్జనం చేసిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళి పొద్దున్న ప్రసాదం పెట్టాం శనగలు, అవి తింటున్నప్పుడు నాకు ఆ మెమరీ గుర్తొచ్చింది. సచ్ అ నాస్టాలజిక్ ఫీలింగ్. వినాయక చవితి వాజ్ ఆల్వేస్ స్పెషల్ యాజ్ అ కిడ్ అండ్ ఇప్పుడు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ నేను నాస్టాలజియా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ నుంచి యూఎస్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా ఇండియన్ కమ్యూనిటీకి ఎప్పుడు దూరంగానే ఉన్నాను. లాస్ట్ ఇయర్ నుంచి మన వాళ్ళందరితో కలిసి పండగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వచ్చి తినేసరికి అందరు ఎనర్జీలు అయిపోయాయి. బట్ పని అప్పుడే అయిపోలేదు, దారంతా క్లీనప్ చేయాలి. బట్ నేను డెడ్ ఉండే, నేను తినేసి పాస్ అవుట్ అయిపోయాను. ఇంకా పాపం వీళ్ళే అన్ని చూసుకున్నారు. ఆల్మోస్ట్ 5 hours పట్టింది మొత్తం ఈ నిమజ్జనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి. ఇంతకీ లడ్డు ఎంతకి బిడ్ అయిందో చెప్పలేదు కదా, $625 కి బిడ్ అయింది. లాస్ట్ ఇయర్ $350 కి బిడ్ అయింది. సో ఈ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ బిడ్ అవ్వడం అందరికి హ్యాపీ అనిపించింది. ఆ మనీని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయకుడి ప్రిపరేషన్స్ కి ఈ 9 days యాక్టివిటీస్ కే వాడతారు. మాకున్న స్కోప్ లో మేము మా వినాయకుడి నిమజ్జనం ధూమ్ ధామ్ గా చేసామని అనుకుంటున్నా నేను. మీ అందరి వినాయక చవితి సెలబ్రేషన్ అండ్ నిమజ్జనం ఎలా జరిగిందో నాకు కమెంట్స్ లలో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.